ఈరోజు ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ తర్వాత రికవరీ గురించి డిస్కస్ చేద్దాం. నేను మీ డాక్టర్ శరత్ బాబు నీలగిరి, ఆర్థోస్కోపీ అండ్ స్పోర్ట్స్ మెడిసిన్ స్పెషలిస్ట్ ఇన్ హైదరాబాద్. సో ఏసీఎల్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉంటుంది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. ఏసీఎల్ అనేది ఫుల్ ఫామ్ ఏంటి అంటే యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్. ఈ లిగమెంట్ మనకి తొడ ఎముకని కాలు ఎముకని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ సపోర్ట్ చేయడానికి రెండు ఎముకల మధ్యలో జాయింట్ లోపల ఉంటుందన్నమాట. ఇది యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ అనేది. ఇలా కాలు ఎముకలో ఇక్కడ అటాచ్ అవుతుంది, తొడ ఎముకలో ఇక్కడ లోపల వైపుకి అటాచ్ అవుతుంది. సో ఈ లిగమెంట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మన జాయింట్ స్టేబుల్గా ఉండడానికి, మనం నార్మల్గా నడవడానికి ఇది ప్రధానంగా ఉపయోగపడుతుంది. ఏసీఎల్తో పాటు పీసీఎల్ అనేది పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్, ఇది కూడా మన జాయింట్ని స్టెబిలైజ్ చేయడానికి. అండ్ రెండు పక్కన ఉండే లిగమెంట్స్ ఏంటంటే ఎల్సీఎల్, ఎంసీఎల్ అనే లిగమెంట్స్. ఇలా 4 లిగమెంట్స్ వల్ల మన జాయింట్ స్టేబుల్గా ఉంటుంది. నార్మల్గా నడవడానికి ఈ లిగమెంట్స్ అనేవి చాలా అవసరం. సో ఎప్పుడైతే ఇంజురీస్ ఉన్నప్పుడు ప్రధానంగా ఎక్కువసేపు 80% మందిలో మనం చూసేది ఏంటి, స్పోర్ట్స్ ఇంజురీస్లో ఏసీఎల్ టేర్ అయిందని చాలామంది లో వింటూ ఉంటాం. సో ఏసీఎల్ టేర్ అయినప్పుడు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇనిషియల్గా టేర్ అయినప్పుడు ఏంటి అంటే దెబ్బ తగిలినప్పుడు జాయింట్ని రెస్ట్ ఇచ్చేసి ఎంతవరకు స్వెల్లింగ్ ఉంది, అది నొప్పి ఉంది, దాన్ని ఎవాల్యుయేట్ చేసి ఎక్స్రే ఒకటి చేసినట్టయితే ఫ్రాక్చర్స్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత ఒక 2 వారాలు రెస్ట్ ఇస్తాం. 2 వారాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత ఎగ్జామినేషన్ చేసినప్పుడు ఇన్స్టెబిలిటీ అంటే కాలు ముందు వెనక్కి ఎక్కువగా కదులుతుంది అంటే అప్పుడు మనకి లిగమెంట్లో ఇంజరీ ఉన్నట్టు నిర్ధారణ అవుతుంది. దానికోసం ఎంఆర్ఐ చేసుకుంటే కనుక ఈ లిగమెంట్ టేర్ ఉందా లేదా అనేది మనకు అర్థమవుతుంది. చాలామందిలో ఒక అపోహ ఏంటంటే ఏసీఎల్ టేర్ అయితే అందరికీ సర్జరీ అవసరమా లేదా అనేది చాలామందిలో అపోహ ఉంటుంది. కొంతమందికి సర్జరీ అంటే భయం వల్ల దీన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. కొంతమందికి అసలు ఈ సర్జరీ అవసరమా లేదా, ఎంఆర్ఐ రిపోర్ట్లో గ్రేడ్ 1 టేర్, గ్రేడ్ 2 టేర్, గ్రేడ్ 3 టేర్ అని ఇస్తూ ఉంటారు. సో గ్రేడ్ 1 టేర్ ఉన్న వాళ్ళకి కొంతమంది సర్జరీ అడ్వైస్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ కన్ఫ్యూజన్లో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఎప్పుడు చేస్తాం ఏసీఎల్కి సర్జరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మనం 2-3 వారాలు రెస్ట్ ఇచ్చినప్పుడు ఇన్స్టెబిలిటీ అనేది ఎగ్జామినేషన్లో లేనప్పుడు నేను అసలు ఎంఆర్ఐ కూడా అడ్వైస్ చేయను. సో ఇన్స్టెబిలిటీ అంటే నడవడానికి ఇబ్బంది లేకుండా, అంటే నడుస్తున్నప్పుడు కాలు పక్కకి జరగడం అనేది, ఫాస్ట్గా నడవడానికి లేకపోతే సడన్గా డైరెక్షన్ చేంజ్ చేసినప్పుడు కాలు ఏమన్నా బెనుకుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. అలాంటి సిమ్టమ్స్ ఉంది అంటే కంపల్సరీ ఏసీఎల్ టేర్ ఉన్నట్టే. ఇలాంటి సిమ్టమ్స్ లేకుండా నొప్పి తగ్గిపోయి నార్మల్గా నడుస్తున్నారు, ఇబ్బంది ఏం లేదు అంటే కనుక వాళ్ళకి ఎంఆర్ఐ కూడా అవసరం ఉండదు. కొంతమందిలో ఏసీఎల్ కంప్లీట్ టేర్ ఉంటుంది కానీ ఇలాంటి సిమ్టమ్స్ ఉండవు, వాళ్ళకు కూడా ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ అసలు అడ్వైస్ చేయం. ఓన్లీ ఎక్సర్సైజెస్తో నార్మల్ యాక్టివిటీస్ కంటిన్యూ చేయమని చెప్తాము. ఒకవేళ ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇబ్బంది ఉంటే కనుక, అప్పుడు ఇన్స్టెబిలిటీ పెరిగితే కనుక కంపల్సరీ సర్జరీ చేసుకోవాలని అడ్వైస్ చేస్తాం. సో ఏసీఎల్ ఎందుకు ఇంపార్టెంట్ ఆల్రెడీ మీకు డిస్కస్ చేసి చెప్పాను. ఏంటంటే జాయింట్ని ప్రొటెక్ట్ చేయడానికి. ఏసీఎల్ లేకుంటే ఏమవుతుంది అంటే ఇలాగ ఇన్స్టెబిలిటీ ప్రతిసారి అయినప్పుడు ఈ కార్టిలేజ్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. ఈ స్మూత్గా ఉన్న కార్టిలేజ్ డ్యామేజ్ అయితే మోకాళ్ళ నొప్పులు, మోకాళ్ళ అరుగుదల చాలా తక్కువ వయసులో వచ్చేస్తుంది. తర్వాత ఈ 2 వైపులో మెనిస్కస్ అనేవి ఉంటాయి మనకి 2 ఎముకల మధ్యలో. ఈ మెనిస్కస్లో కూడా టేర్ పెరుగుతూ ఉంటుంది. ప్రతిసారి కాలు స్లిప్ అవుతున్నప్పుడు కానీ ఈ టేర్లు ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. సో అలా అవుతున్నప్పుడు ఏంటంటే జాయింట్ రోజు రోజుకి డెస్ట్రాయ్ అవుతూ ఉంటుంది, ఇబ్బంది పెరుగుతూ ఉంటుంది. జాయింట్ని ప్రొటెక్ట్ చేయడానికి మనకి ఏసీఎల్ అనేది కంపల్సరీ అవసరం కాబట్టి అప్పుడు ఏసీఎల్ రీకన్స్ట్రక్షన్ సర్జరీ అనేది చేస్తాం. సో దీనిలో ఎంత మేజర్ సర్జరీ, భయపడాల్సిన అవసరం ఏమన్నా ఉందా సో అనేది కూడా ఆలోచించాలి. చాలా సింపుల్ సర్జరీ ఇది. ఆర్థోస్కోపీ అనే విధానం ద్వారా, కీహోల్ ఆపరేషన్ ద్వారా జాయింట్ చుట్టూ ఒక 2 హోల్స్ చేసి దాని నుండి మనం కంప్లీట్గా సర్జరీని ఫినిష్ చేస్తాం. సో రికవరీ అనేది కూడా చాలా చాలా స్మూత్గా ఉంటుంది. ఆపరేషన్ తర్వాత వెంటనే నెక్స్ట్ రోజు నుండే నడవడం అనేది స్టార్ట్ చేపిస్తాము, కొద్దిగా బరువు వేసి. ఒక 3 వారాలలో కంప్లీట్గా నార్మల్ వాకింగ్ చేసే స్టేజ్కి రాగలుగుతారనమాట. 3 వారాల తర్వాత నుండి 6 నెలల వరకు కంటిన్యూస్గా ఎక్సర్సైజెస్ చేసుకోమని అడ్వైస్ చేస్తాం. మజిల్ స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేయమని అడ్వైస్ చేస్తాం. సో లైక్ 6 నెలల వరకు కొంచెం ప్రొటెక్టివ్గా ఎక్సర్సైజెస్ అవి చేసుకుని స్ట్రెంగ్త్ ఇంప్రూవ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ అసెస్ చేసి దానికి ఒక ప్రోటోకాల్ లాగా ఉంటుందన్నమాట. స్ట్రెంగ్త్ ఎంత ఉంది దాన్ని బట్టి స్పోర్ట్స్ అలౌ చేయడానికి దానికి ప్రోటోకాల్ ఉంటుంది. ఇదంతా అసెస్ చేసినప్పుడు
ఫిట్ టు స్పోర్ట్స్ అనేది కంప్లీట్ స్ట్రెంగ్త్ రీగైన్ అయిన తర్వాత అలో చేస్తాం. స్పోర్ట్స్ యాక్టివిటీస్ లేని వాళ్ళు, ఎక్కువగా చేసుకొని వాళ్ళకైతే కనుక నార్మల్ 4 వీక్స్ తర్వాత నార్మల్ యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటారు. సర్జరీ అయినట్టు కూడా వాళ్ళకి పెద్దగా తెలియదు. కాకపోతే వాళ్ళలో కూడా స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ రెగ్యులర్గా అడ్వైస్ చేస్తాం. స్ట్రెంథనింగ్ చేసుకోకపోతే తర్వాత ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా ఏసీఎల్ నుండి రికవరీ ఉంటుందన్నమాట. ఎప్పుడైతే నెగ్లెక్ట్ చేస్తామో చాలా రోజులు చాలామందిని చూస్తూ ఉంటాం. ఏంటంటే చిన్న చిన్న కాలు బెనకడం అయినప్పుడు ప్రతిసారి ఏసీఎల్ లేని వాళ్ళొక 2-3 రోజులు మళ్ళీ రెస్ట్ తీసుకుని నొప్పి తగ్గిన తర్వాత మళ్ళీ నార్మల్ యాక్టివిటీస్ అన్నీ స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇలా ఈ ఎపిసోడ్స్ ఫ్రీక్వెంట్గా అవుతున్నప్పుడు కార్టిలేజ్, మెనిస్కస్ వీటిలో డ్యామేజ్ ఎక్కువైపోవడము, సో మళ్ళీ ఆ సర్జరీ చేయడానికి అది పెద్ద కాంప్లెక్స్ సర్జరీ అవ్వడం. ఇప్పుడు మెనిస్కస్ అనేది బాగా ఎక్కువగా టేర్ అయిపోతే దాన్ని రిపేర్ చేయడానికి ఎక్కువగా సూచర్స్ వాడటము, రికవరీకి ఇంకెక్కువ టైం పట్టడం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. సో ఎవరికైతే ఇన్స్టెబిలిటీ స్టార్ట్ అయింది, ఇబ్బంది పెరుగుతూ ఉంది, నొప్పి కంటిన్యూస్గా ఉంది అన్నప్పుడు కంపల్సరీ ఏసీఎల్ సర్జరీ చేసుకుని తొందరగా రికవర్ అవ్వడం చాలా అవసరం.